హాయ్ హలో, ఇది స్పెన్సర్స్ అని ఒక మాల్. ఇక్కడ బిర్యానీ ముందు, తర్వాత ఐస్ క్రీమ్, కూరగాయలు, పండ్లు, లోపల టీషర్ట్లు, టీవీలు, మిక్సీలు, కుక్కర్లు అన్నీ అమ్మేది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఇది ఒక మాల్ ఈరోజు 6 నెలల నుండి తీసివేయడం జరిగింది. అంటే డీమార్ట్ తర్వాత నేషనల్ మార్ట్ లాంటివి రావడం వల్ల ఇంత పెద్ద మల్టిపుల్ సర్వీసెస్, అంటే ప్రతి ఒక్కటి దొరికే అలాంటి ఇవే ఒక వరంగల్ లాంటి కేంద్రంలో ఇలాంటి మాల్స్ తీసేయడం అంటే వ్యాపార రంగంలో వ్యాపార విశ్లేషకులు దీన్ని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు సామాన్య సింగిల్ మేనేజ్మెంట్ వ్యాపారుల పరిస్థితి ఏంటి? ఇంత మల్టిపుల్ సర్వీస్ ఉన్న ఒక బ్రాండ్ అయిన ఒక స్పెన్సర్స్ అనేది ఒక వరంగల్లోనే ఎత్తివేయబడిందంటే మరి సింగిల్ మేనేజ్మెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి సింగిల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులారా, మా ఇన్ఫినిటో మల్టిపుల్ సర్వీసు మీకు ముక్త కంఠంతో తెలియపరిచేది ఏంటంటే, మీరందరూ కూడా ఇక నుండి మల్టిపుల్ సర్వీసెస్ ఉంటేనే పోటీలో ఉంటారు. గెలుస్తారా గెలవరా అనేది తర్వాత. సింగిల్ ఐటమ్ సింగిల్ ప్రోడక్ట్ తోటి ఉంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితులలో ఈ రోజులలో ముందుకు పోలేమనేది ఈ స్పెన్సర్ను చూసి మనము నేర్చుకోవాల్సిందే. కాంపిటీషన్ బాగా అవుతుంది, టెక్నాలజీ పెరుగుతున్న ఈ తరుణంలో మరి చిన్న వ్యాపారస్తులంతా అలర్ట్ అయ్యి ఏ విధంగా ముందుకు పోవాలి అనేది విధంగా ఉండకుంటే చాలా ప్రమాదము ముంచుకొస్తుంది. అది ఎవరు కూడా గ్రహించినా కానీ మీకు ఎటువంటి ఆలోచన రూటు, దాని యొక్క సొల్యూషన్ అనేది దొరకడం లేదు. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ప్రతిదీ కాంపిటీషన్ మార్కెట్లోనే ఉంది. మరి ఇలాంటి తరుణంలో ఇన్ఫినిటో మల్టిపుల్ సర్వీసెస్ మీకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. మరి ఇలాంటి గొప్ప అవకాశాన్ని మీరు వదులుకుంటే వ్యాపార రంగంలోనే మీ మనుగడ ఉండదని చెప్పకనే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, వ్యాపారాలు ఉన్నంత కాంపిటీషను ఇంకోటి లేదు. ఇటు హెల్త్ విషయంలో వ్యాపారాలు జరగక అనారోగ్యాలు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి టెన్షన్స్ తోటి. అంటే ఒక వ్యాపారం బాగాలేకుంటే ఒక కుటుంబమే అతులాకుతులం అవుతున్న పరిస్థితి. మరి మీరు రైట్ టైంలో రైట్ డిసిషన్ కనుక తీసుకోకుంటే కుటుంబాలు కాదు, సమాజం కావచ్చు, దేశం కావచ్చు అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉంది. మరి దీన్ని ఈ ఇన్ఫినిటో మల్టిపుల్ సర్వీస్ ఇంత సీరియస్గా ఎందుకు చెప్తుందంటే ప్రమాదం కూడా అంత పొంచి ఉందనేది మేము గ్రహించి చెప్పడం జరుగుతున్నది. సో వ్యాపార వర్గ వస్తులారా, మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్క వ్యాపారస్తునికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చేరే వరకు కూడా మీరు షేర్ చేయండి. దీని ద్వారా సమాజ అభివృద్ధికి మీరు తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతారు.